నార్థన్ ఆర్క్ లిస్టింగ్ డే స్ట్రాటజీ. లిస్టింగ్ డేట్ వచ్చి 24 సెప్టెంబర్ 2024లో ట్యూస్డే షేర్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. షేర్స్ క్రెడిట్ డేట్ వచ్చి 23 సెప్టెంబర్. మార్కెట్లో 9 o'clockని మార్కెట్ ఓపెన్ అవుతుంది. 10 o'clockకి ఐపీఓ లిస్టింగ్ టైం అవుతుంది. సో మీరు ఏమైనా ప్రీ ఆర్డర్స్ అప్లై చేయాలి లిస్టింగ్ గెయిన్స్ గురించి అనుకుంటే 9 నుంచి 9:35 లోపల ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యే టైం ఉంటుంది కాబట్టి 9:35 కల్లా మీరు బై అయినా సెల్ అయినా చేసుకోవచ్చు. లిస్టింగ్ ప్రైస్ ఎంతలో ఉంటుందంటే అలౌట్ ప్రైస్ వచ్చి 263 రూపీస్. గ్రే మార్కెట్ ప్రీమియం వీడియో రికార్డ్ చేసేటప్పటికి 157 రూపీస్ ఉంది కాబట్టి టోటల్ ప్రాఫిట్ 420 రూపీస్ పర్ షేర్ కింద ఎక్స్పెక్టెడ్ అనమాట. సో మార్కెట్ లిస్టింగ్ వచ్చేటప్పటికి 400 to 460 రేంజ్లో లిస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 60% గ్రెయిన్ 9,000 వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా మార్కెట్లో గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే మనకి 100 రూపీస్ నుంచి 200 రూపీస్ రేంజ్ వరకు ప్రాఫిట్కి వెళ్ళింది కాబట్టి సో ప్రాఫిట్ వచ్చి 9,000 to 11,000 రేంజ్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ కానీ ఏమైనా డౌన్లో ఉండే అనుకుంటే గ్రే మార్కెట్ ప్రీమియం సో 7,000 రేంజ్లో కూడా లిస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మార్కెట్లో మీరు ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ గురించి అప్లై చేసి ఉంటే వెంటనే షేర్ మార్కెట్లో అలర్ట్ అయిన తర్వాత లిస్ట్ అయిన తర్వాత వెంటనే మీరు సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ లాంగ్ టర్మ్ గురించి ఉంచుకోవాలనుకుంటే మీరు ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉంది కంపెనీ, ప్రాఫిట్ మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి. పీఈ చూసుకుంటే 11 to 12% ఉంది. ఈ సెక్టర్ ఒక పీఈ చూసుకుంటే 18 to 34% ఉంది. కంపెనీ యావరేజ్గా చూసుకుంటే 18% ఉంది అనమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 1.49 ఉంది కాబట్టి మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంది. డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో మార్కెట్ వాల్యూ కూడా ఎవరన్నా లోన్స్ అవి క్లియర్ చేయకపోతే కొంచెం ఈ కంపెనీ కొంచెం ప్రాఫిట్ అది తగ్గుతూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లిస్టింగ్ డే స్ట్రాటజీ ఏంటంటే ఓవరాల్గా ఎవరికైనా అలర్ట్ అయ్యి ఉంటే వాళ్ళు 57 షేర్స్ కాబట్టి 40 షేర్స్ సేల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకొని మిగిలిన 17 షేర్స్ లాంగ్ టర్మ్ గురించి ఉంచుకోని ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరికైతే అలర్ట్ అవ్వలేదో వాళ్ళు లిస్టింగ్ డేలో బై చేయాలనుకునే వాళ్ళ గురించి ఇప్పుడు స్ట్రాటజీ చెప్తారు. ఎవరికైతే అలర్ట్ అవ్వలేదో వాళ్ళు ఆల్రెడీ గ్రే మార్కెట్ ప్రీమియం ద్వారా చూసుకుంటే ఒకవేళ 420 450 రేంజ్లో ఓపెన్ అయినప్పుడు మార్కెట్లో కిందకు వచ్చిన తర్వాత రఫ్లీ 400 వరకు గ్రే మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత 400 దగ్గరకు వస్తే మళ్ళీ బై చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో 400 380 రేంజ్లో కనుక మళ్ళీ ప్రాఫిట్ బుక్ అయిన తర్వాత మార్కెట్లోకి వస్తే బై చేసుకుంటే మంచిది.